ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। ఈ మహోత్సవాలలో శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। గోదా అమ్మవారికి అష్టోత్తరం తీర్థ ప్రసాద గోష్ఠి మంగళ శాసనముతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది। ఈ కార్యక్రమంలో విజయవాడ, గుంటూరు, వైజాగ్, హైదరాబాద్, మంగళగిరి నుంచి వచ్చిన 300 మంది భక్తులు గోదా అమ్మవారికి సారెను సమర్పించారు। తదుపరి శ్రీ చిన్నజీయర్ స్వామి వారు సారెను సమర్పించిన వారికి మంగళ స్నానం అందించారు। అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కూచిపూడి నృత్యాలు అంగరంగ వైభవంగా జరిగాయి। ఈ రోజు ధనుర్మాస కార్యాలయంలో బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొని శ్రీ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనాలు అందుకున్నారు। కార్యక్రమాల్లో ఈ వేదములు వారు విషయాలతో పాటు ఈ రోజు తమ వంతు సమర్పణగా అమ్మవారికి సాధ సమర్పణ చేయడానికి వచ్చారు వాణి గారి బృందం, అలానే మంచాల గోష్ఠి వారు, అలానే శ్రీ బాల ముకుందం భజన మండలి వారు। జై శ్రీమన్నారాయణ। ఈ రోజు మన 19వ రోజు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ మంగళాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్య ఆశీస్సులతో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవం తిరుపతి కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు విచ్చేస్తూ గత 18 రోజులుగా అంగరంగ వైభవంగా రోజుకి 5 నుంచి 10,000 మంది భక్తులు ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది। ఈ రోజు పాసుర గోష్ఠికి విచ్చేసిన మరి బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అదేవిధంగా ఎక్స్-జెడ్పీ చైర్మన్ పాతూరు నాగభూషణం గారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వచ్చేసి వారందరూ స్వామివారి యొక్క మంగళాశాసనాలు తీసుకోవడం జరిగింది। ఇక్కడ నిత్యం గత 18 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఉదయం 6:30కి ప్రారంభమైన కార్యక్రమాలు సాయంత్రం 8:30 గంటల వరకు స్వామివారి తిరుప్పావై ప్రవచనం 6 గంటల నుంచి సాయంత్రం 8:30 వరకు జరుగుతుంది। ఉదయం 8 గంటల నుండి 11:30 వరకు స్వామివారి తిరుప్పావై ప్రవచనం జరుగుతూ ఉంది। వేలాది మంది భక్తులు హాజరై ప్రసాద వితరణ, పాసుర వితరణ గోష్ఠులతోటి ఈ కార్యక్రమం మంగళగిరి ప్రాంతం బాపూజీ విద్యాలయం అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో ఆధ్యాత్మిక పరిమళాన్ని వెలువరిస్తుంది। ఇంకా ఎంతో మంది నాయకులు, స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారు కూడా అమెరికా పర్యటనలో ఉండటం వల్ల రాలేపోయారు। వారు కూడా స్థానిక మంత్రివర్యులు కాబట్టి వారు ముఖ్యమంత్రి గారికి కూడా ఆహ్వానం అందించాం। డిప్యూటీ సీఎం గారికి మరి పలువురు ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ కూడా అందజేశాం। ఇప్పటికే న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు అందరూ కూడా హాజరై స్వామివారి మంగళాశాసనాలు తీసుకొని వారు చెబుతున్న తిరుప్పావై ప్రవచనాన్ని ఇది మానవ జీవితానికి ఒక దిక్సూచి తిరుప్పావై అని దాన్ని వేదాల భగవద్గీతల సారంగా తిరుప్పావైని భావించి వేలాది మంది భక్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సారే సమర్పణ, శ్రీకృష్ణ దీక్షలు విరమణకు